హాయ్ ఫ్రెండ్స్, చేస్తున్న బైసర్ని ఫ్రెండ్స్. ఇవాళ వస్తే November 7 ఫ్రెండ్స్, ఫ్రైడే ఫ్రెండ్స్. నేను ఇవాళ ప్రీడియేటర్ మూవీకి వెళ్దాం డిసైడ్ అయ్యాను ఫ్రెండ్స్. ఇందాక కరెక్ట్గా 11:20 షాప్ మూసాను ఫ్రెండ్స్. ర్యాపిడో బుక్ చేశాను. సో ప్రీడియేటర్ మూవీకి వెళ్తున్నాను. న్యూ మూవీ ప్రీడియేటర్ ద బ్యాడ్ లైన్స్ అనే మూవీ ఫ్రెండ్స్. సో గోరింట్ల థియేటర్కి వెళ్తున్నాను ఫ్రెండ్స్. గోరింట్లో వస్తే 3Dలో వస్తుంది అండ్ జీటీవీలో వస్తే 2Dలో ఇచ్చాడు. సో 3Dలో చూద్దామని గోరింట్ల వైపు వెళ్తున్నాను ఫ్రెండ్స్, ర్యాపిడో బుక్ చేసి. సో ఆన్ ద వే వెళ్తున్నాను ఫ్రెండ్స్. ఇవాళ వస్తే ఎండ బాగా ఫుల్గా ఉంది ఫ్రెండ్స్. November 7 ఫ్రైడే. సో ఎండ బాగుంది, ఎక్కడ కూడా క్లౌడీ కానీ ఎక్కడ లేదు, ఫుల్ ఎండగా ఉంది ఫ్రెండ్స్. అండ్ వచ్చేసాను గోరింట్ల థియేటర్ ఫ్రెండ్స్. ఇవాళ గోరింట్లో వస్తే 4 కొత్త సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. 4 స్క్రీన్లో 4 కొత్త సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. సో అన్ని కొత్త సినిమాలు ఇవాళ న్యూ మూవీస్. సో 4 స్క్రీన్లో నేను వచ్చేసరి గోరింట్ల స్క్రీన్ 1కి వెళ్తున్నాను. టికెట్ తీసుకున్నాను ఫ్రెండ్స్. ప్రీడియేటర్ ద బ్యాడ్ లైన్స్ మూవీ గోరింట్ల స్క్రీన్ 1లో 3D ఫ్రెండ్స్. 3Dలో చూస్తున్నాను సినిమాని. సో ఫుల్ పండగే ఫ్రెండ్స్, ఎందుకంటే 3Dలో బాగుంటుంది. అందులో ప్రీడియేటర్ మూవీ అంటే ఇంకా థ్రిల్లింగ్ ఫుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. సో ప్రీడియేటర్ ఫ్రెండ్స్, ప్రీడియేటర్ బ్యాడ్ లైన్ మూవీ కంపల్సరీ మీరు కూడా థియేటర్లో చూడండి, మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది కంపల్సరీ. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ సినిమా. ప్రీడియేటర్ మూవీస్ అంటే నా ఫేవరెట్ ఫ్రెండ్స్. మీకు కూడా చాలా మందికి ఇష్టం ప్రీడియేటర్ మూవీస్. ఫుల్ థ్రిల్లింగ్గా ఉంటుంది, కంపల్సరీ మీకు కూడా నచ్చింది. కంపల్సరీ థియేటర్లో చూడండి ఫ్రెండ్స్. 3Dలో చూడండి, 3Dలో ఇంకా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. థియేటర్లోకి అయితే వచ్చేసాను. 3D గ్లాస్ తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇంకా సీట్కి వెళ్తున్నాను. నా సీట్కి సపరేట్గా, ఇది తెలుసుగా అందరికీ, సపరేట్గా కూర్చుంటాను, క్లారిటీగా చూడాలి సినిమాని. సో ముందుకెళ్ళి కూర్చున్నాను ఫ్రెండ్స్. భయం వేస్తుంది ఒకవైపు, ప్రీడియేటర్ మూవీ అని అయినా సరే ధైర్యం చేసి ముందుకెళ్ళి కూర్చున్నాను. సో బాగా క్లారిటీగా చూద్దామని. సో షో కాసేపులో స్టార్ట్ అవబోతుంది ఫ్రెండ్స్. 3D మూవీ ప్రీడియేటర్ ద బ్యాడ్ ల్యాండ్స్. ఇట్స్ షో టైమ్. ప్రీడియేటర్ ద బ్యాడ్ ల్యాండ్స్ ఫ్రెండ్స్. ఇంటర్వ్యూలు ఇచ్చారు ఫ్రెండ్స్. సో అందరికి పాప్కార్న్కి సమోసాలకు వెళ్ళారు. సో నేను ఇప్పుడే వెళ్ళి వచ్చాను. అండ్ ఫ్రెండ్స్ నాకు ఐడియా వచ్చింది. మెయిన్గా సీట్లు, ఖాళీ సీట్లు చూసిన ఒక భయం వేస్తుంది, ప్రీడియేటర్స్ అన్నీ ట్రాన్స్ఫర్లో ఉన్నాయేమో అని ఒకసారిగా సడన్గా. అండ్ బయటకు వచ్చాను ఫ్రెండ్స్. మొత్తాన్ని సినిమా చూశాను. సినిమా సూపర్గా ఉంది. కంపల్సరీ మీరు ఎక్స్పీరియన్స్ చేయాల్సిన మూవీ, ఎందుకంటే డిఫరెంట్ కాన్సెప్ట్తో తీశారు డైరెక్టర్. ఒక కొత్త గ్రహాన్ని చూపించారు, వార్ గ్రహం మాన్స్టర్స్తో. చాలా బాగుంది ఫ్రెండ్స్ సినిమా. కంపల్సరీ థియేటర్లో చూడండి.